రంగనాథస్వామి దేవాలయం. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి ఆలయం, విష్ణువుకు అంకితం చేయబడిన అతిపెద్ద మరియు ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఒక నిర్మాణ మరియు సాంస్కృతిక అద్భుతం, దాని క్లిష్టమైన శిల్పాలు, విస్తారమైన సముదాయం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. పురాతన మూలాలు. ఆలయం యొక్క మూలాలు ప్రారంభ తమిళ సాహిత్యం నుండి గుర్తించబడ్డాయి. సంగం కవిత్వంలో 3వ శతాబ్దం బీసీ నుండి 3వ శతాబ్దం సిఈ వరకు ప్రస్తావనలు ఉన్నాయి. పాండ్య మరియు విజయనగర పాలకులచే మరింత మెరుగుదలలతో చోళ రాజవంశం పాలనలో ఈ ఆలయ నిర్మాణం గణనీయంగా అభివృద్ధి చెందిందని నమ్ముతారు. రాజగోపురం. రాజగోపురం అని పిలువబడే ప్రధాన ద్వారం గోపురం 236 అడుగుల 72 మీటర్లు ఎత్తుతో ఆసియాలోనే అత్యంత ఎత్తైనది. ఇది శతాబ్దాల నిర్మాణం తర్వాత 1987లో పూర్తయింది. వైకుంఠ ఏకాదశి. వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ఇది. ఇది వైకుంఠ ద్వారం, స్వర్గపు ద్వారం, తెరిచిన రోజును సూచిస్తుంది. ఇది విష్ణువు యొక్క నివాస ప్రవేశానికి ప్రతీక. బ్రహ్మోత్సవం. మరో ప్రధాన పండుగ. ఇది 10 రోజుల పాటు వివిధ ఊరేగింపులు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని చూసినందుకు చాలా ధన్యవాదాలు.